అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో ఇటు మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు సంగారెడ్డి జిల్లా వల్లూరు క్రాంతి కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పుడే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే వారికి ఎటువంటి ఇబ్బందులు జరిగాయి. కాబట్టి వర్షాలు బాగా పడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు అలర్ట్ ఉండాలి. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే సంగారెడ్డి మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన అధికారులకు చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ చూసుకున్నట్టయితే 9391942254గా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 08455276155గా చెప్పుకోవచ్చు. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసిన ఫోన్ నెంబర్లుగా చెప్పుకోవచ్చు. జిల్లాలో అధికారులంతా అలర్ట్గా ఉండాలని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితి బయటికి రావాలి. మనం చూసుకున్నట్టే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మెదక్ జిల్లా పాతూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినది. రాజ్పల్లిలో 16 సెంటీమీటర్లు, మెదక్లో 13 సెంటీమీటర్లు, నాగ్పూర్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా గుండ్లమాచనూరులో 10 సెంటీమీటర్లు, అల్మాయిపేటలో 3.7 సెంటీమీటర్ల వాన కురిసింది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే కుమ్రవెల్లిలో 10 సెంటీమీటర్లు, మునిగడపలో 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇప్పటికే నమోదైంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో అటు సింగూరు ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే 4176 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 370 క్యూసెక్లు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 16,610 టీఎంసీలు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 29,917 టీఎంసీలు ఉండడం జరిగింది. ఏదేమిటి భారీ వర్షాలు పొంగిపొల్లుతున్న ఏడుపాయలుగా చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఉన్నట్టు ఏడుపాయల్లో ప్రాజెక్టు నుండి పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది మంజీరా నదిగా చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతాల వర్షాలతో జలకళ సంతరించుకున్న వనదుర్గ మాతగా ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ సంబంధించి వర్షాలు బాగా పడడంతో ఇప్పటికే జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలలు ఇది ఆదివారం సెలవు దినం కావడంతో అందరూ కూడా స్కూళ్ళు కూడా 2-3 రోజులు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా చెరువుల దగ్గర కానీ ఒక ప్రదేశాలకు కూడా వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం. దానికి సంబంధించి మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో నుండి ఎన్సన్పల్లి గ్రామంలో ఉంటే ఊర చెరువు దగ్గర ఉన్నాం. ఊర చెరువు విజువల్లో చూసుకున్నట్టే ఒక చెరువు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక వర్షాలు గతంలో నెల రోజుల కింద పడాల్సిన వర్షాలు ఇప్పుడు లేటుగా పడడంతో రైతులకు ఇబ్బందులు కలిగినా కూడా ప్రస్తుత పరిస్థితిలో వర్షం పడడంతో రైతుల కళ్ళలో ఆనందం చూసుకోవచ్చు. అదేవిధంగా మృత్యకారులకు సంబంధించి ముదిరాజులు కావచ్చు, బెస్తవాళ్ళు కావచ్చు, వర్షాలు పడడంతో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బెస్తవాళ్ళు కావడంతో ఉన్నాం. చెప్పండి, అంటే వర్షాలు పడడంతో ఏం చెప్తారు ఇప్పుడు మీరు? ఈ నెల రోజుల ముందు ఈ వర్షం ముందు పడితే రైతులకు ఎంతో ఉపయోగపడు. కానీ ఇప్పటికైనా ఈ వర్షం పడటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము మాది ఊర చెరువు ఎన్సన్పల్లె ఒక గంట అయితే మత్తడి దుంకుతుంది. మేము చేపల కానీ వేటకు వచ్చినాము. కానీ ఒక 1 అవర్ అయితే చేపలు అవుతాయి. ఏ కులానికి చెందినవారు మీరు? బెస్తవాళ్ళం. మేము బెస్తవాళ్ళము, చేపల వేటకు వచ్చినాము. ఇంత భారీ వర్షం ఉండడంతో మీరు ఎట్లా చేపలు పడతారు ఈ సమయంలో? వలలు తోపెలతో చేపలు పడతాం. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది వర్షము గతంలో పడలేదు? చాలా బాగుంది. ఈ వర్షం ఒక నెల రోజుల ముందు పడితే అందరికీ ఎంతో ఉపయోగపడు. కానీ ఇప్పటికైనా ఎంతో సంతోషం వానదేవునికి. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెల కింద ఇట్లా పడితే మంచిగా ఉంటుండే. ఇంకా ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగా పడుతుంది. గత నెల రోజుల కింద వర్షాలు పడితే రైతులకు ఒక ఊరటగా ఉండే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గత 2-3 రోజుల నుంచి కూడా చిరుజల్లులతో వర్షాలు మొదలై నిన్నటి రాత్రి రోజు వర్షాలు బాగా పడడంతో
చెరువులు కుంటలు నిండుతోవడంతో ఈ యొక్క రైతుల్లో ఆనందం చూడొచ్చు. అదేవిధంగా మృత్యకారులకు సంబంధించి ఇటు ముదిరాజులు కావచ్చు, ఇటు బెస్త కులానికి చెందిన వారు ఎంతో సంతోషం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఇన్సాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక బెస్త కులానికి చెందిన వారు చేపలు పట్టడానికి తన ఊర చెరువులకు రావడం జరిగింది. వారు ఎంతో సంతోషం. గతంలో వర్షాలు లేక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుత పరిస్థితిలో వర్షం పడితే మాకు చేపలు పట్టడానికి ఉపాధి మాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఒక స్థానిక ఇన్సాన్పల్లి గ్రామస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.